అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీ ముందు చర్చించడానికి వచ్చారు. అదేమనగా తెలంగాణ కొత్త పిసిసి అధ్యక్షుడు ఎవరిని నియమిస్తారు అనే విషయంపై రాజకీయ వర్గాల్లో ఎక్కడ చూసినా చర్చ జరుగుతూ ఉంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా ఆచితూచి అడుగులు వేస్తూ ఉంది. ఎందుకంటే 2021 జూన్ నెలలో రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ పగ్గాలు చేపట్టినాడు. 5-6 ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీని అనేక పోరాటాలు చేసి అనేక మీటింగ్లు పెట్టి ప్రజలను చైతన్యపరిచి అనేకమైన ప్రణాళికలు తయారు చేసుకుని అధిక 6 ఉన్న పార్టీని 64 మంది అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిపించుకుని ముఖ్యమంత్రి పెట్టారంటే దాంట్లో రేవంత్ రెడ్డి గారి కృషి ఎంత ఉంది అనేది ఈ విషయంలో మీకు చెప్పగలుగుతుంది. రేవంత్ రెడ్డి ఈ పేరు చెప్తేనే తెలంగాణ సమాజంలో ఒక వైబ్రేషన్, యూత్ లో ఒక ఐకాన్. రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టిన నాటి నుండి సుమారు 21 జూన్ నెలలో పిసిసి ప్రెసిడెంట్ గా పగ్గాలు చేపట్టిన నాటి నుండి కూడా కేసీఆర్ ప్రభుత్వంపై అనేక పోరాటాలు చేసి కేసీఆర్ వైఫల్యాలపైన, కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతి పైన, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన అనేక పోరాటాలు చేసి కేసీఆర్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన వ్యక్తి రేవంత్ రెడ్డి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో అనైక్యతగా ఉన్న అన్ని వర్గాల్ని ఒక తాటిపై తీసుకొచ్చి తను తగ్గి అందరినీ కలుపుకొని కాంగ్రెస్ లో యూనిటీ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని 6 నుంచి 65 మంది ఎమ్మెల్యేలు అయ్యి అధికారంలో వచ్చే విధంగా కృషి చేశారంటే అది ఓన్లీ వన్ సాధ్యపడింది తెలంగాణ రాష్ట్రం, అది రేవంత్ రెడ్డి. పిసిసి ప్రెసిడెంట్ అనగానే చాలా ముఖ్యమైన రోల్, పార్టీ రోల్ ఉంటుంది. ఆ రోల్లో సమర్థవంతమైన వాడిని, అనుకూలమైన వాడిని పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అయితే 1989లో కాంగ్రెస్ పార్టీ ఒక ఫార్ములా పెట్టింది. అదేవిధంగా రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే పిసిసి ప్రెసిడెంట్ ఎస్సీ వర్గాలు కానీ బీసీ వర్గాలు కానీ ఇచ్చే ఆనవాయితీ కాంగ్రెస్ పార్టీలో ఉంది. అయితే ఆ విధంగా ఆలోచించి కాంగ్రెస్ పార్టీలో కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి రెడ్డి కుల వారసులకి అవకాశం లేదని చెప్పక తప్పదు. అయితే ముఖ్యంగా జగ్గారెడ్డి గారు, అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా వారికి కూడా పిసిసి ప్రెసిడెంట్ చేయాలని ఉత్సాహం చూపిస్తా ఉన్నారు. అయితే వారికి సీఎం రెడ్డి ఉన్నప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ని రెడ్డి కుల కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని నియమించడం జరగదు. కాబట్టి అక్కడ బీసీ వర్గాల నుంచి కానీ ఎస్సీ వర్గాల నుంచి కానీ ఉన్న వ్యక్తులకి ఇవ్వాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఢిల్లీ నుంచి ఆలోచిస్తున్నట్టు మనకు అందుతున్న సమాచారం. అనేక మంది ఉత్సాహవంతులు ఈ పదవి కోసం పోటీ పడుతూ ఉన్నారు. వారిలో ఇటీవల ఎమ్మెల్సీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మొన్న ఎల్బీ నగర్ నియోజకవర్గంలో, అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయిన మధు యాషి గౌడ్ గారు కూడా పిసిసి రేసులో ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ఆశించిన సంపత్ కుమార్ గారు, వీరు మాదిగ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, ఏఐసిసి మెంబర్ కూడా, వీరు కూడా పిసిసి ప్రెసిడెంట్ కావాలని పార్టీలో అడుగుతా ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఇంకొక విషయం ఏమనగా కర్ణాటక ఫార్ములాని తెలంగాణ రాష్ట్రంలో కూడా పెట్టాలని అక్కడ డిప్యూటీ సీఎం అయిన శివకుమార్ గారికి పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చారు కాబట్టి అదేవిధంగా నాకు కూడా ఇక్కడ డిప్యూటీ సీఎం నాకు కూడా మన పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వాలని చెప్పి మన బట్టి విక్రమార్క గారు కూడా అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీలో పెద్దల్ని కలిసినప్పుడల్లా అడుగుతున్నట్టు మనకు తెలుస్తున్న సమాచారం. యువకుడు, ఉత్సాహవంతుడు, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి దశ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి అద్దంకి దయాకర్ గారు. మొన్న ఈక్వేషన్ లో ఎమ్మెల్యే సీట్ కూడా ఇవ్వలేదు. వారిని కూడా యువకుడు కాబట్టి ఆయన్ని కూడా అద్దంకి దయాకర్ గారిని కూడా పిసిసి అధ్యక్ష పదవి కోసం పరిశీలిస్తున్నట్టు మనకు తెలుస్తా ఉన్నది. వారికి కూడా ఎక్కువ ఛాన్స్ ఉన్నట్టు మనకు అందుతున్న సమాచారం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పక తప్పదు. మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం ములుగు నుంచి ఎమ్మెల్యే ఉన్న సీతక్క గారు రాష్ట్ర మంత్రివర్గంలో కూడా మంత్రిగా ఉన్నారు. వారిని పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేస్తున్నారు. వారిని కూడా పిసిసి అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టాలని అనేక వర్గాల నుంచి ఒత్తిడి వస్తా ఉంది. అయితే సీతక్క గారు కానీ లేదంటే అద్దంకి దయాకర్ కానీ, అటు సీతక్క గారు అయితే ఎస్టీ వర్గాలకు చెందిన వ్యక్తి, అదే దయాకర్ గారు అయితే ఎస్సీ కులాలకు చెందిన వ్యక్తి, ఎస్సీ మాల కమ్యూనిటీ. కాబట్టి ఈ ఇద్దరులో ఒకరు పిసిసి రేసులో ఉన్నారు, ముందు వరుసలో ఉన్నారని చెప్పక తప్పదు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి.
మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.